వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమితో కకావికలమైంది. ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎంతో మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో నెంబర్ 2 స్థాయి కలిగిన నేతలు సైతం రాజీనామా చేశారు. అయితే ఉన్నవారితోనే రాజకీయం చేసుకుంటారని జగన్ తెలిపారు. ఈ క్రమంలో పార్టీలో సమూల ప్రక్షాళన చేశారు. కొత్త నియామకాలు చేపడుతున్నారు. ప్రజల్లోకి బలంగా వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో జిల్లాల వారీగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన నేతల కోసం ఆరా తీస్తున్నారు. వారి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన నేతల కోసం ఆరా తీస్తోన్న జగన్ షాకింగ్ పరిణామాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో పనిచేశారని కొందరిని, తరువాతి కాలంలో పనికొస్తారని మరికొందరిని, పార్టీ కండగా నిలబడతారని ఇంకొందరిని సలహాదారులుగా నియమించారు జగన్. దాదాపు 100 మంది వరకు సలహాదారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో పనిచేశారు. లక్షలాది రూపాయల వేతనాలు, ఇతర అలవెన్సులతో పాటు వాహన సదుపాయం సైతం వారికి ఉండేది. వారికి ఎటువంటి విధులు ఉండేవి కాదు. కనీసం కార్యాలయం సైతం పనిచేసేది కాదు. కానీ ప్రతి నెల వారి అకౌంట్లో లక్షల రూపాయలు గౌరవ వేతనాలు జమయ్యేవి. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో సలహాదారులకు లక్షలాది రూపాయలు గిట్టుబాటు అయ్యాయి. అయితే గత ఏడాది ఓటమితో ఈ సలహాదారుల జాడే లేకుండా పోయింది. కనీసం తాడేపల్లి ప్యాలెస్ వైపు చూసేవారు కరువయ్యారు. అయితే ప్రస్తుతం వారంతా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఒకసారి నాకు ఫోన్ కలపండి అని అధినేత కోరితే వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా షాక్కి గురైనట్టు సమాచారం. అప్పట్లో వారి నియామకంలో కీలకంగా వ్యవహరించిన సజ్జలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎవరు మనకు అక్కడికి వస్తారో, ఎవరు రారో చూసుకోవాల్సిన పని లేదా అంటూ రుసరుసలాడినట్టు సమాచారం.